జాతి ప్రయోజనాలే లక్ష్యంగా జీవితకాలం పోరాడతానే తప్ప ఏ పార్టీలో చేరబోనని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సహా పేద గొంతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అందరికీ న్యాయం జరుగుతుందని హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, సుప్రీంకోర్టు సైతం మద్దతిస్తున్నా మాలకులం పెద్దలు మాత్రం అడ్డుకుంటున్నామని హెచ్చరిస్తున్నారని ఆక్షేపించారు. వర్గీకరణ కోసం పోరాడితే గతంలోనూ దాడులు చేశారని, ఏకంగా తనపైనే 4 సార్లు దాడికి దిగారని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు కోరుతూ ఫిబ్రవరి 7న తలపెట్టిన వేల గొంతుకలు, లక్ష డప్పుల దండోరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి కడుపులో తలపెట్టి నాకు న్యాయం చేశారు నా జాతి కన్నా. ఇప్పుడు ఏం ప్రచారం చేస్తున్నారంటే, కృష్ణమాది గారు నరేంద్ర మోడీ గారికి దగ్గర, బీజేపీ దగ్గర మీరు వర్గీకరణకు సపోర్ట్ చేస్తే, కృష్ణమాది గారు సపోర్ట్ చేస్తే బీజేపీ సపోర్ట్ చేసినట్టు అవుతుందని చెప్పి ఇది ఒక కొత్త కథ తీసుకొస్తారు వాళ్ళు. అరే, వర్గీకరణ సాధించుకోవడం కోసం నేను తెలుగుదేశం దగ్గరికి వెళ్ళాను కదా, నాకు తెలుగుదేశం పార్టీ పదవులు ఇస్తానని నేను తీసుకోలేదు కదా. వర్గీకరణ కోసం నేను కేసీఆర్ కూడా నేను నిమ్మరసం ఇచ్చినోనే కదా, నేను ఆయన ఇచ్చిన పదవులు నేను తీసుకోలేదు కదా. నేను వర్గీకరణ కోసం రాజశేఖర్ గారికి మద్దతు ఇచ్చాను, రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చాను కదా, వాళ్ళు ఇచ్చిన పదవులు నేను తీసుకోలేదు కదా. నేను వర్గీకరణ కోసం బీజేపీ చేస్తా అంటే బీజేపీ మద్దతు ఇచ్చాను కదా, బీజేపీ ఇస్తున్న పదవులు నేను తీసుకోలేదు కదా. నా ఒంటి మీద కండువ మారినంత కాలం నేను ఏ పార్టీ కాదు, నా జాతి భవిష్యత్తుకు సమాజం కోసం పడుతుంది. ఇప్పటి వరకు మారలేదు, భవిష్యత్తులో కూడా మారదు, అంతే.